8 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా తను ఈ సినిమాలో షూట్ చేసింది. అదే కాకుండా గెటప్ కోసం కావచ్చు, అలాంటి గెటప్ వేసుకొని అంత వెయిట్ క్యారీ చేస్తూ ఉండడం మామూలు విషయం కాదు. సినిమా జరిగినన్ని రోజులు కనీసం మాంసాహారం దగ్గర కూడా వెళ్ళలేదు తను. సో అంత డెడికేటెడ్గా, అంత భక్తురాలిగా క్యారెక్టర్ని ఓన్ చేసుకొని తను ఇలా చేయడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ తమన్నా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనే ఓ క్రియేటరే ఎక్స్పెక్ట్ చేయనంత మెస్మరైజ్ చేసింది తను నన్ను. సో తప్పకుండా మనం అమ్మోరు సినిమా చూసినప్పుడు సౌందర్య గారిని ఎంత అడ్మైర్ చేశామో, తర్వాత అరుంధతి సినిమా చూసినప్పుడు అనుష్క గారిని ఎంత అడ్మైర్ చేశామో, రమ్యకృష్ణ గారు ఒక దేవత క్యారెక్టర్ చేస్తే ఆవిడ కళ్ళకు కానీ, ఆవిడ గ్రేస్కి కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్కి కానీ మనం ఎంత ఇష్టపడతామో అంతే ఇష్టంగా ఈ సినిమా తర్వాత తమన్నా ప్రేక్షకుల దగ్గర అవ్వాలని, వాళ్ళ హృదయాల్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ కాశీ విశ్వనాథుని నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అది తథ్యం తప్పకుండా జరుగుతుంది. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇంకా ఇక్కడ గురించి చెప్పాలంటే సుమ గారు